హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేదాని. ఈ రోజు వీడియోలో నేను దేవి నవరాత్రులు స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం వడలు చూపించబోతున్నానండి. ఇది సాత్వికమైనటువంటి ఆహారము, అంతేకాదు మనము అమ్మవారికి కూడా చక్కగా నైవేద్యంగా నివేదించవచ్చు. సో ఇది తయారు చేయడం చాలా సింపులేనండి. ఇప్పుడు ఎలా అనేది నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. అది కూడా పెద్దగా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇలా 2 సార్లు కడిగి శుభ్రంగా ఇలా నానబెట్టుకుంటున్నాను. సగ్గుబియ్యాన్ని మనము అలా పైకి వచ్చే వరకే వాటర్తో నానబెట్టుకోవాలండి. మీకు చూపిస్తాను కదా, ఈ విధంగా సగ్గుబియ్యాన్ని అట్లా నానబెట్టుకొని చక్కగా నేను 3-4 గంటల వరకు అలా వదిలేస్తున్నాను. సో సగ్గుబియ్యం ఇప్పుడు బాగా నానింది కదా, 3 అవర్స్ తర్వాత చూడండి, మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అంతా. ఇప్పుడు సగ్గుబియ్యం మనకి బాగా నానిపోయింది కదా. ఇప్పుడు నేను అందులోకి రోస్టెడ్ పీనట్స్ అంటే వేరుశనగల్ని వేయించి పొడి చేసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకున్నానండి. తర్వాత నేను సామల్ని ఇలా 2 టేబుల్ స్పూన్లు మిక్సీ చేసుకున్నానండి. ఆ పౌడర్ ని నేను ఇందులోకి వేసుకుంటున్నాను. సామలు బదులుగా రాజగిర ఆట అనేది మనకి మార్కెట్ లో అవైలబుల్ గా దొరుకుతుంది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని అమరాన్ ఫ్లోర్ అని కూడా అంటారు. ఇంకా కుట్టూకా ఆట కూడా మీరు వేసుకోవచ్చు అండి. సో ఆ తర్వాత నేను 1 టీ స్పూన్ అంతా మిరియాలు వేసుకుంటున్నాను. ఉడికించిన బంగాళదుంపలను 2 తీసుకున్నానండి. బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ అంతా జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ అంతా అల్లం ముద్ద వేసుకుంటున్నానండి. అల్లాన్ని మీరు తురిమి కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను 1 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. అది కూడా సేంద్రియ లవణం వేసుకున్నానండి. మీరు రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్తంత కొత్తిమీరను వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా నేను బాగా కలుపుకుంటున్నానండి. ఇందులోకి వాటర్ అంటూ అస్సలు యాడ్ చేయడం అవసరం లేదండి, ఎందుకంటే బంగాళదుంపల మిశ్రమం కరిగా ఉంటుంది కాబట్టి అది సరిపోతుందండి మనకి. ఇలా బాగా నేను చక్కగా చూడండి, మీకు చూపిస్తాను కదా, ఈ విధంగా నేను ముద్దలాగా కలుపుకుంటున్నాను. సో ఇలా ప్రెస్ చేయగానే చూసారా, చక్కగా మనకి రౌండ్ గా వడల్లాగా వస్తున్నాయి కదా. ఈ విధంగా ఉంటే మనకి కన్సిస్టెన్సీ అంతా పర్ఫెక్ట్ గా ఉందని అర్థం అంట. దేవి నవరాత్రిలో అమ్మవారికి తప్పకుండా నైవేద్యం రెసిపీగా ప్రసాదం రెసిపీ తప్పకుండా నివేదించవచ్చండి. అంతేకాదు మీరు చక్కగా సాత్వికంగా ఈ రెసిపీని తీసుకోవచ్చు కూడా. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ప్యాటీస్ ని చేసుకున్నానండి. ఒక ప్లేట్ లో చక్కగా అన్నిటినీ ఇలా వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకున్నాను. ఆ తర్వాత నేను సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా వీటిని వేయించుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను వీటిని వేయించుకుంటున్నానండి. అటు ఇటు తిప్పుకుంటూ నేను ఈ సగ్గుబియ్యం వడలను ఇలా రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఒక పక్క ఇలా ఎర్రగా వేగినాయి కదా, ఇప్పుడు అన్నిటినీ ఇలా తిప్పుకుంటున్నానండి. సో కలర్ అనేది చేంజ్ అయింది చూసారా. సగ్గుబియ్యం వడలు ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వేగిపోయినాయండి. మీకు నేను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఉన్నప్పుడు నేను సగ్గుబియ్యం వడలను తీసి ఒక ప్లేట్ లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ప్రసాదం రెసిపీ సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయినాయి కదా. చూడండి ఎంత చక్కగా వచ్చాయో కదా. తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. సో తప్పకుండా ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. సో ఇది తయారు చేయడం చాలా తేలికే కదా. ఈ దేవి నవరాత్రిలో తప్పకుండా అమ్మవారికి నివేదించవలసిన రెసిపీ అండి. అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోలో కలుద్దాం.